హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. మార్నింగ్ రైస్ మిగిలింది. ఆ రైస్ తోటి మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి మామిడికాయ పులిహోర. వచ్చేయండి. మామిడికాయ తురిమేసుకున్నానండి. ఒక 8 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు తీసుకున్నానండి మామిడికాయ పులిహోర కోసం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కూడా తీసుకున్నానండి. శనగపప్పు తీసుకుంటలేదు నేను. గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు బాగా వేగాలండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. పల్లీలు వేగాయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మామిడికాయ కూడా వేసేసుకుందామండి. తురుము కలపండి ఒకసారి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇది కొంచెం మగ్గాలండి. మామిడికాయ బాగా మగ్గాక రైస్లో కలిపేసుకోవడమేనండి. మగ్గిందండి, కట్టేసుకుందాం గ్యాస్. అన్నంలో కలిపేసుకోవడమేనండి. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి.